నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. నేను ఈరోజు ఇంకొక ఐటెం మీకు బయోచార్ బొగ్గుతోటి తయారు చేసే మనం మొక్కలకి మంచి బలమైన ఎరువు చూపిద్దామని అనుకుంటున్నాను. దీనికి కావలసిన వస్తువులు ఏంటంటే బొగ్గు. ఇదిగోండి, బొగ్గు ఇలాగా గుండగా ఉండాలి. ఇది వెర్మీ కంపోస్ట్ అయినా వాడచ్చు, కిచెన్ వేస్ట్ అయినా వాడచ్చు, లేదు పశువుల పెంట అయినా వాడచ్చు. మూడిట్లో ఏదైనా వాడుకోవచ్చు. ఇంకా ఒక 150 గ్రాముల బెల్లం తీసుకున్నాను. నేను 10 లీటర్ల నీళ్ళు తీసుకున్నాను. ఇది ఒక 2 కేజీలు మట్టి, అంటే ఎక్కడ ఎవరు తొక్కకుండా కెమికల్స్ వాడని మట్టి. ఈ మట్టి తీసుకున్నాను. వీటికి కప్పడానికి తర్వాత ఒక గోను సంచి. తయారు చేసే విధానం చెప్తాను. బొగ్గు అంటే మీరు మంచి బొగ్గు, పెద్ద బొగ్గు ఉండాలనుకుంటారేమో, అవసరం లేదు. మనం ఈ ఐరన్ బండి వాళ్ళ దగ్గర వేస్ట్గా ఉంటుంది కదా, ఆ బొగ్గు తెచ్చుకుంటే సరిపోతుంది. ఇలా చిన్నగా ఉంటేనే బాగా ఛార్జ్ అవుతుంది. ఇది చేసే విధానం ఇప్పుడు చెప్తాను. ఒక వంతు బొగ్గు, ఒక వంతు వెర్మీ కంపోస్ట్ కానీ, పశువుల పెంట కానీ, కిచెన్ వేస్ట్ కానీ ఏదో ఒకటి ఒక వంతు. ఇప్పుడు వీటినేమో వేసి మిక్స్ చేసి చూపిస్తాము. చూడండి, ఇది బెల్లం ఇందులో వేసి వాటర్లో కలుపుతున్నాం. మా శ్రీనివాస్ కలుపుతున్నాడు, చూడండి. నేను పెద్దదాన్ని అయిపోయాను కదా, అన్ని పనులు నేను చేయలేనని మా శ్రీను నాకు హెల్ప్ చేస్తాడు. ఈ ప్లాస్టిక్ ఈ రెండు బాగా ఇప్పుడు దీంతో కలపమ్మా. బాగా మిక్స్ చేసి ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత అండి, దీని తయారీ విధానం ఏంటంటే 15 రోజులు పడుతుంది. ఈ 15 రోజులు కూడా ఎలా చేయాలంటే, మనం ఇప్పుడు బెల్లం నీళ్ళు కలుపుకున్నాం కదా, ఈ 15 రోజులకి కలిపేసుకొని ఉంచేసుకోవాలి ఒకేసారి. ఏ రోజు బెల్లం నీళ్ళు ఆ రోజు కలుపుకోవడం కాదు. ఈ 15 రోజులకి ఏం చేస్తామంటే, ఇందులో చిలకరించి కలుపుతుండి దీన్ని మళ్ళీ ఈ బెల్లం నీళ్ళని కూడా ఒక పక్క దాచుకుంటాం. రేపు ఉదయం మళ్ళీ ఏం చేస్తారు, దీని అంతటిని మళ్ళీ ఇలాగే పోసి కిందని మళ్ళీ బెల్లం నీళ్ళు చిలకరించి తడి పొడిగా ఉన్నట్టు, అది కూడా మీకు ఎలా ఉండాలో చూపిస్తాను. అదే లడ్డు చేసుకునే విధానంలో ఇలా ఉంటే, మనం నీళ్ళు వేసామనుకోండి ఇలాగ గట్టిగా, అంటే ఇలాగని ఇలా ఉడికిపెట్టి ఉండాలి. నేను అది ఎలా కలపాలో చూపిస్తాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం ఏమీ కెమికల్స్ వాడని మట్టి, ఈ మట్టి కూడా కలిపాము. ఎందుకంటే ఇందులోని మంచి సూక్ష్మజీవులు ఉంటాయి కదా మన మట్టిలో, అవి దీంట్లో ప్రవేశించి మన బొగ్గుని ఛార్జ్ చేయడానికి అనిపిస్తుంది. ఎందుకు ఆంటీ ఇలాగా బొగ్గు ఇవన్నీ కలిపిసి చెయ్యాలా? లేదు, బొగ్గునే డైరెక్ట్గా మనం అన్ని మట్టి అంతా ఎత్తుకున్నప్పుడు వేసేసుకోవచ్చు అనుకుంటారేమో. అలా చేస్తే తిరిగి మనం నష్టపోతాం. ఎందుకంటే బొగ్గు మనం ఏదైనా వేస్తే పీల్చుకోవడానికి దానికి మినిమం 10-15 రోజులు పడుతుంది. ఆ 10-15 రోజుల్లోనే ఆ బొగ్గు మనం ఇచ్చిన దీన్ని ఆహారాన్ని తీసుకొని దాంట్లోని ఉంచి తర్వాత మనకు ఉపయోగపడేటట్టు చేస్తుంది. అలా కాకుండా మనం డైరెక్ట్ ఫస్టే బొగ్గు ఇచ్చేసామనుకోండి, ఇచ్చేస్తే ఏమవుతుంది, మనం రోజు ఇస్తున్న ఫెర్టిలైజర్స్ అన్నీ ఆ బొగ్గు ముందు పీల్చేసుకుంటుంది. పీల్చుకొని తర్వాత మనకి ఇచ్చేలాగా ఈ 15 రోజుల్లో మనం చాలా నష్టపోతాం అన్నమాట. అందుకని ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నది 2 నెలల తర్వాతైనా వాడచ్చు, నెల తర్వాతైనా వాడచ్చు. దీని ఉపయోగాలు కూడా చెప్తాను మీకు. ఇప్పుడు ఎలా చిలకరించుకొని కలుపుకోవాలో చూపిస్తాము. మాకు కొంచెం దొక్కుతోటి నీళ్ళు ఇలా చిలకరించు. ఒకసారి పొయ్యికు ఇలాగా కొంచెం ఇలా చిలకరించు. బెల్లం కరిగిపోయింది కదా,
అటుపక్కదంతా ఎక్కుతాయి. బెల్లం ఒక 150 గ్రాములు వేసుకున్నామండి మేము దీనికి, అంతే సరిపోతుంది. ఈరోజు ఇలా కలుపుకొని మళ్ళీ రేపు సేమ్ టైంకి, రోజు ఒకే టైంకి, మంచి ఎండతో కాకుండా ఇలాంటి సాయంత్రం టైంలో కానీ లేకపోతే ఉదయం టైంలో కానీ ఏదో ఒక టైమే పెట్టుకోండి. ఇవాళ ఏ టైంలో కలిపారో రేపు కూడా అదే టైంలో కలుపుకోవాలి. అలా కలుపుతున్నది చూపించండి మాయ. ఇది నేను 2 ఇయర్స్ క్రితం ఒకసారి చేసి మా మొక్కలకి వేసుకున్నానండి. 2 ఇయర్స్ అయిపోయింది కదా, ఎందుకంటే కుండీల్లోని పైదంతా తీసేసి మళ్ళీ మనం మట్టి మార్చుతుంటాం, అందుకని మళ్ళీ కొత్తగా కావాలనిపించింది, ఈ ఇయర్ చేస్తున్నాను. ఇది మళ్ళీ మనకు 1 ఇయర్ వరకు కూడా ఇది బయోచార్ వేసుకుని పని లేదు. బయోచార్ వల్ల ఉపయోగాలు చెప్తాను. నేను పెద్దదాని కదా మర్చిపోతానని చిన్న కాగితం మీద రాసుకొని తెచ్చుకున్నాను. ఎరువుని వృధాగా పోనివ్వకుండా కాపాడుతుందండి అది, అలాగా సెట్ చేసి ఉంచుతుంది. 2 పదే మనం ఎరువులు వేయక్కర్లేదు. తర్వాత వాటర్ని కూడా ఈ బొగ్గు పీల్చుకొని ఉంచుకుంటుంది. వాటర్ని కూడాను వేరు వ్యవస్థను కూడా బాగా పెంచుతుంది, వేరు కూడా బాగా పెరుగుతుంది, సాయిల్ బాగా ఫెర్టిలైట్ అయ్యేటట్టు తయారు చేస్తుంది. ఇంకా ఈల్డ్ కూడా ఒక 50-100% పెరుగుతుంది మనకి ఈల్డ్ దీనివల్ల, ఇది వేయడం వల్ల. తర్వాత బాగా ఈ మన బొగ్గు అన్నది ఏంటంటే ఇది అరిగిపోదు, కరిగిపోదు, తరిగిపోదు. ఎన్నాడు 100 సంవత్సరాలైనా ఈ బొగ్గు ఇలాగే ఉంటుంది. అందుకని బొగ్గు ఇప్పుడు మనం చూసారు మిగతావన్నీ ఇస్తే ఏంటి, అవి ఇస్తాము మళ్ళీ వెంటనే అయిపోద్ది, వర్షం పడితే కట్ట పోతుంది. ఇది అలా కాదు, ఈ బొగ్గులోనే దీన్ని దాచుకొని మనకి ఎప్పటికప్పుడు మళ్ళీ ఇస్తుంటుంది. నెక్స్ట్ మనం ఏమైనా ఫుడ్ ఇచ్చామనుకోండి, అదే లిక్విడ్స్ ఇస్తాం కదా, ఈ బొగ్గు లోపల ఉండి పీల్చుకొని ఒకసారి ఇది ఛార్జ్ అయిపోయింది కాబట్టి, అదే ఛార్జ్ అవ్వకుండా అయితే అనుకోవచ్చు, ఒకసారి ఇది ఛార్జ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మనం ఇచ్చింది ఇది పీల్చుకొని జాగ్రత్తగా దాంట్లో దాచుకొని ఇస్తుంది. వర్షాలు లేవు, ఎండ ఎక్కువగా ఉన్నది అనుకోండి, పాత నీరు దీంట్లో ఉంటుంది కదా, అది దానికి కొద్దిగా సరిపెడుతుంది. 1 రోజు 2 రోజులు మనం నీళ్ళు పోయిపోయినా అడ్జస్ట్ అవుతుంది. తర్వాత ఏమో మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆరోగ్యంగా ఎప్పుడు మొక్క ఉంటుందో అప్పుడు మనకి ఇవి చీడపీడలు రావడం బాగా తగ్గిపోద్ది కదా, వాటి వల్ల ఇబ్బంది ఉండదు. ఇంకా ఇంకొక పాయింట్ ఏంటంటే బొగ్గు అన్నది చెడునంతా పీల్చుకుంటుంది. చెడు పీల్చుకోవడం వల్ల మన మొక్కల్లోని ఏవి పురుగులు చేరవు. 2 ఈ బొగ్గులోనున్న ఇది పీల్చుకొని చెడునంతా ఇదే లాగేసుకొని మనకి మంచి వాసన ఇస్తుంది, బ్యాడ్ స్మెల్ రాదు. ఇంట్లో కూడా చూసారా, ఫ్రిడ్జుల్లోని బాత్రూంలోని అక్కడ మనం బొగ్గు పెట్టుకుంటాం, ఎందుకంటే ఆక్సిజన్ ఇస్తుంది, అది పీల్చుకొని మంచి ప్రాణవాయువుని అందిస్తుంది. దానికోసం అని ఇది చీప్ అండ్ బెస్ట్. మన ఇంట్లో కిచెన్ వేస్ట్ ఉంటుంది, లేదు పశువుల పెంట ఉంటుంది, లేదు వెర్మీ కంపోస్ట్ కొని తెచ్చుకోగలిగితే తెచ్చుకుంటాం. ఈ 3 ఏదైనా పర్వాలేదు. ఈ బొగ్గు గుండు అంటారా, ఇది ఇస్త్రీ చేసే వాళ్ళ దగ్గర చాలా చీప్గా, వాళ్ళకి అవసరం లేనిది మన మొక్కలకి పనికొచ్చేది. ఈ విధానం ఇదన్నమాట. ఇప్పుడు చెల్లెం చూసారా నీళ్ళు, మరి కొంచెం పొయ్యేమో వేస్తే మళ్ళీ ఒకసారి కలుపుదాం. మళ్ళీ కొంచెం వాటర్ కొద్దిగా అలా చిలకరించు. ఈ 10 డేస్కి కూడా 15 డేస్కి ఇదే నీళ్ళు ఉంచుకోవాలండి, సరిపోతుందిలే. ఒక్కసారి పారతోటి కలిగిపెట్టియమ్మా, పారతోటి శుభ్రంగా కింద మీద కలిగిపెట్టి మనం చేతితో కలిపి పారతో కలిపితే బాగా కలుస్తుందండి. చేతితో అది చూసారా అడుగు పొర ఉండిపోయింది, అదే పారతోటి అయితే బాగా కలుస్తుంది. అది అలా వేసి మళ్ళీ కొంచెం చిలకరించు. నాకు తెలిసి నేను 10 లీటర్లు నీళ్ళు అనుకున్నానండి, చాలదు.
ఇప్పుడు ఇందులోనే ఈరోజే మరి కొంచెం బెల్లం వేసి ఇంకొంచెం నీళ్ళు కలిపేసి ఉంచేసుకుంటాను నేను. ఫస్ట్ డే కదా కొద్దిగా ఎక్కువ పీల్చుకుంటుంది, రేపటి నుండి అంత ఉండదు, రేపటి నుండి ఇంత పీల్చుకోదు. మేము 2 years క్రితమే చేసామండి, ఇది చేసి వేసాం. మా ఇంటికి వచ్చి మా మొక్కలు చూసిన వాళ్ళు అంతా కూడా అడుగుతారు, ఏంటండి బొగ్గులు వేసారు ఇది బయోచార్ అని అప్పుడు చేసామండి, అది వేసాను చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇది 15 రోజులు ఇలా తయారు చేసి మొక్కలకు వేస్తాను. మొక్కలకు ఉపయోగించే విధానం ఏంటని మీకు డౌట్ వస్తుంది కదా, ఎలా వాడాలి అని. బాగా పెద్ద మొక్క అయితే ఒక 2 దోసెలు వేస్తారు, చిన్న మొక్క అయితే ఒక దోసెడు వేస్తారు, మరీ చిన్నదైతే ఒక పిడికిడు వేస్తారు. నేల మీద అనుకోండి ఎర్ర జల్లినట్టు కొంచెం కొంచెం లైట్గా జల్లండి చాలు. ఇది ఎందుకంటే భూమిలోని చాలా కాలం ఉంటుంది, ఉండి మనకి ఇచ్చేస్తుంది. ఎందుకంటే మీరు ఎక్కువగా ఇది ఇవ్వకూడదు, అంటే మన సాయిల్ బట్టి ఉంటుందంట. అసలు సాయిల్ టెస్ట్ చేసుకొని ఇవ్వాలని చెప్పారు, కానీ మనకి గార్డెన్ చిన్న గార్డెన్ వాళ్ళు మనం ఈ సాయిల్ టెస్ట్లు ఇవన్నీ ఏం చేయించుకుంటాం. అందుకని ఇంచుమించు అంచనాగా నేను మీకు చెప్తాను. పైన టెర్రస్ మీద అయితే పెద్ద కుండీ అనుకోండి, కొద్దిగా కదిపేసి కుండీలో మట్టిని ఒక దోసెడు ఇలాగా వేయండి చాలు. అదే చిన్న కుండీ అనుకోండి ఇంత వేయండి, బాగా చిన్న చిన్న పార్ట్స్ అనుకోండి ఇంత వేయండి చాలు. మళ్ళీ మీరు 1 year వరకు అక్కర్లేదు. 1 year తర్వాత కూడా ఎలాగంటే మీరు ఒకవేళ కుండీలో మట్టిని తీసేసి మళ్ళీ చేంజ్ చేస్తుంటే అప్పుడు. ఇంకొకటి చెప్తాను, ఎప్పుడైనా ఒకవేళ మీరు కొత్తగా మొక్కలకి మట్టి వేసుకొని రెడీ చేసుకుంటుంటే కనుక ఇలా చేసుకొని బయోచార్ దాచుకొని ఉంచుకుంటే ఇది కూడా ఆ మట్టిలో కలుపుకుంటే ఇంకా చాలా బెటర్, ఇంకా బాగుంటుంది. స్టార్టింగ్లోనే కలుపుతారు కాబట్టి మంచి బలాన్ని ఇస్తుంది. మీకు అన్ని ఉపయోగాలు చెప్పానని అనుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే నాకు చేయండి, మెసేజ్ చేయండి, తప్పకుండా ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు మేము ఇది స్టోర్ చేసే విధానం చూపిస్తాను. మా డ్రమ్కి దానికి వేసి ఇదంతా ఒక దగ్గరికి తీసి ఈ వేరే టబ్కి ఎత్తేద్దాం. ఈ టబ్ మీద ఇప్పుడు ఇదిగోండి అది అలా ఉంచి చూపిస్తారు అయ్యారు. అలా పెట్టారు. ఇలాగా ఒక గోను సంచి కప్పేసి ఉంచుకోవాలండి. ఎండలో ఉండకూడదు, వర్షంలో తడకూడదు, ఎక్కడో మీరు నీళ్ళలో పెట్టుకుంటారు. సేమ్ రేపు మళ్ళీ ఇలాగ కింద నేల మీదకు ఉంచేసి ఇలాగ మళ్ళీ బెల్లం నీళ్ళు, ఎందుకంటే ఇది చెప్పాను కదా మీకు లడ్డులాగా ఉండవకూడదు, విడిపోవాలని చెప్పాను కదా. ఇలా పట్టుకుంటే మళ్ళీ ఇలా విడిపోవాలి అంతనమాట. ఇలాగ చేసుకొని ఇలా 15 days రోజు ఒకే టైం పెట్టుకొని కలుపుకొని 15 రోజుల తర్వాత మొక్కలకు వాడుకోండి. ఇది మీ అందరికీ చాలా ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. నిన్న మాకు ఒక గార్డెన్ మీట్ అయింది. ఆ గార్డెన్ మీట్లో కూడా చెప్పారు చాలామంది, మీ వీడియోలన్నీ చూస్తున్నానండి చాలా బాగున్నాయని. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నా వీడియోలు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్లం నొక్కండి. ఇలాంటి మీరంతా బాగా నన్ను ఎంకరేజ్ చేస్తే ఇలా చిన్న వీడియోలు చేసి మీకు పెట్టి మీకు ఉపయోగపడతానని నేను అనుకుంటున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రెడ్ బటన్ నొక్కి